హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ స్వాతీస్ కిచెన్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మన కిచెన్లో స్వీట్ కార్న్తో టేస్టీ స్నాక్ ఐటెం మసాలా స్వీట్ కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్వీట్ కార్న్ నుంచి గింజల్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని అందులోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడినన్ని వాటర్ని పోసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 4 నుంచి 5 విజిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా స్వీట్ కార్న్ మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు స్వీట్ కార్న్ మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ని తీసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా దగ్గరకు మగ్గే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి 2 నిమిషాల వరకు ఫ్రై చేయండి. ఈ మసాలా ముద్ద బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి. మసాలా అంతా బాగా పట్టేట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఇష్టమైన వాళ్ళు ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.